జై భవానీ చీరకానుక లైవ్ షోకి అందరికీ తిరిగి స్వాగతం అండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మనతో పాటు ఇద్దరు ముఖ్య అతిథులు ఉన్నారు. ఇద్దరు ఆడవాళ్ళు కావడంతో మనకి దసరా నవరాత్రుల్లో మనం అమ్మవారిని తలుచుకున్నట్టు మనకి శ్రీశక్తి కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. సో మనకి ఫస్ట్ టీపీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి గారు మనతో ఇక్కడ ఉన్నారు. హలో మేడం, నమస్కారం. ఎలా జరుగుతోందండి మీకు బతుకమ్మ సెలబ్రేషన్స్ గురించి మీరేం చెప్తారు? ముందుగా సోదరి మనులకందరికీ కూడా బతుకమ్మ నవరాత్రి దసరా శుభాకాంక్షలు. చాలా బాగా మా దగ్గరనైతే ఈరోజు ముద్దపప్పు బతుకమ్మ 3వ రోజు. తర్వాత దేవి నవరాత్రులను కొలిసే విధంలో ఫస్ట్ 3 days అయితే పార్వతీదేవిగా, మధ్యలో 3 రోజులు అయితే లక్ష్మీదేవిగా, లాస్ట్ 3 days వచ్చి సరస్వతీదేవిగా కొలుస్తూ ఉంటారు. సో ఈరోజు నిజంగా కూడా మీరు నన్ను ఇక్కడికి పిలవడం ఇట్స్ మై ప్లెజర్ అండ్ హానర్. సో మేమైతే రోజు బతుకమ్మలు పేర్చుకొని సాయంకాలం ఆడేసుకొని చెరువు దగ్గరికి వెళ్ళి, నేను గ్రామీణ నేపథ్యం కాబట్టి పల్లెటూరు నుంచి వచ్చిన కాబట్టి చెరువు దగ్గర బతుకమ్మనేసి అందరం పసుపు బొట్టు అవన్నీ తీసుకొని ఇళ్ళకి వెళ్తూ ఉంటాము. ఈ 9 రోజులు కూడా ఒక మధ్యలో 6వ రోజు వదిలేస్తే మిగతా అన్ని రోజులు కూడా ఆడుతూ ఉంటాము. తర్వాత లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ. తర్వాత అందరం కూడా అక్కడ కలుసుకునే సందర్భం. అత్తగారింటికి పోయిన ఆడబిడ్డలందరూ కూడా పుట్టింటికి వస్తారు. సో ఇప్పుడైతే చాలా ఊర్లలో అయితే పండుగ వాతావరణం చాలా బాగుంటుంది. తెలంగాణలో అత్యధికంగా మహిళలు ప్రాధాన్యం ఇచ్చే పండుగ కూడా ఇదే కావడం, ఆడుతూ పాడుతూ మేము అందరం కూడా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటాం. ఇట్స్ వెరీ గుడ్. చాలా చాలా థ్యాంక్స్ అండి. అసలు బతుకమ్మ అంటే మనం చెప్పక్కర్లేదు, తెలంగాణలో ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేసే పండగ అని చెప్పాలి. సో అది కూడా బతుకమ్మ టైంలో అందరూ ఆడవాళ్ళందరూ కలిసిమెలిసి పాటలు పాడుకొని డాన్స్ చేస్తూ వాళ్ళ భక్తిని చూపించుకుంటారు. అట్ ద సేమ్ టైం ఎంత ఎంజాయ్ చేయాలో అంతా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఎంత భక్తితో చేస్తారు ఆ టైంలో. వాళ్ళు చేసే దీక్షలు కానీ అవన్నీ చూస్తే అసలు నిజంగా చాలా ఆనందం అనిపిస్తుందండి. అమ్మవారికి అంతకన్నా మనం ఇంకా గొప్పగా చూపించుకోలేం మన భక్తిని. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే మనతో పాటు జిహెచ్ఎంసీ కార్పొరేటర్ మోండా మార్కెట్ దీపికా నరేష్ గారు మనతో ఉన్నారు. నమస్కారం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సిటీ విజన్ని పిలుపుని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు. మీరు చెప్పండి మ్యామ్, దసరా సెలబ్రేషన్స్ మీకు ఎలా ఉంటాయి? మొదలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నవరాత్రి మరియు దసరా శుభాకాంక్షలు. ప్రత్యేకించి అక్క చెల్లెళ్ళకు అందరికీ కూడా, అంటే ఈ పండగ ఆడవాళ్ళ పండగ అంటారు. అమ్మవారిని కొలుచుకుంటాము ఈ 9 రోజులు భక్తి శ్రద్ధలతో. అలాగే బతుకమ్మ అనేది మన రాష్ట్ర పండుగ. అన్ని రకాల పువ్వులతో అమ్మవారిని పేర్చుకొని గౌరమ్మని చేసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటాము. అలాగే బతుకమ్మ ఆడతాము. చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ఎక్కడ ఏ చిన్న వీధికి వెళ్ళినా, ఏ చిన్న గలిలోకి వెళ్ళినా మహిళలందరూ సాయంత్రము 5:30, 6 అయిందంటే బతుకమ్మలు పేర్చుకొని వచ్చి ఒక కలిసికట్టుగా ఆడడము చాలా మంచి ఈవెంట్ అనిపిస్తుంది. సో ఇది మన ముందు తరాలకు జనరేషన్స్కి కూడా మన కల్చర్ని, మన పండుగ పద్ధతులను కూడా ముందు తరాలకు తీసుకెళ్ళాలని, అంటే కొంచెము ఈ డీజేల వైపు డీవియేట్ కాకుండా మన సాంప్రదాయాలతో ముందుకెళ్ళాలని అది అందరి మీద బాధ్యత ఉంది. సో అది మనం అందరము కల్టివేట్ చేయాలి. పేపర్ బతుకమ్మలు అట్లా కాకుండా పువ్వులతో బతుకమ్మలు చేసుకొని, అంటే ఒక దానికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేసి నేను అందరినీ కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు నేను ఇక్కడ అతిథిగా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఐఎమ్ ట్రూలీ హానర్డ్. మరొక్కసారి కూడా అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. అమ్మవారు నవదుర్గ అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి. అందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చాలా థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు నేను అమ్మవారికి ఒక చిన్న కీర్తన వినిపిద్దాం అనుకున్నాను. సో ఇఫ్ యూ ప్లీజ్ గివ్ మీ పర్మిషన్. జననీ నీ అడుగు జాడలను చననీ, జననీ నీ అడుగు జాడలను చననీ, నీ దివ్య రూపమును కననీ, జననీ నీ అడుగు జాడలను చననీ, నీ లీలామయ కథ విననీ, నీ సన్నిధిని సదా మననీ, జననీ నీ అడుగు జాడలను
నీవఖిలలోకైక పావని నీవాశ్రిత భక్త జనావని నీకాత్యంతంబులు లేవని నిన్నెరుగుదు ముక్తికి త్రోవని జనని నీ అడుగు జాడలను చనని నీ దివ్య రూపమును కనని జనని నీ అడుగు జాడలను చనని. థ్యాంక్ యూ అండి. సో నైస్. అసలు అక్కడికి థ్యాంక్ యూ సో మచ్ వితౌట్ మ్యూజిక్ ఎంత బాగుందో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీన్స్ అ లాట్ నాకు. సో ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ స్పెషల్ ఒకసారి మీకు చెప్దాం అనుకున్నాను. ఇక్కడ మనకి విజయవాడ కనకదుర్గమ్మ గుడిలోంచి ఆవిడ పాదాల దగ్గర పసుపు కుంకుమలతో పూజింపబడ్డ శేష వస్త్రాలు మనకి డైరెక్ట్గా సిటీ విజన్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రతిరోజు మనకి కాలర్స్ కాల్ చేస్తారు. వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ లొకేషన్ని మనం నోట్ చేసుకుంటాము. వాటన్నిటిని ఒక లక్కీ డ్రాలో వేస్తాము. సో మీరు వాటిలోంచి చిట్స్ తీస్తే అందులో గెలిచిన ఇద్దరికి అమ్మవారి శేషవస్త్రాలు వెళ్తాయి. సో ఇప్పుడు ఒకసారి మనం చిట్స్ తీసేద్దామా? సో అందరికీ ఇస్తే బాగుండు, బట్ వీళ్ళు కొందరికి అంటున్నారు లిమిటెడ్ కాబట్టి. సో తీసేదా? ముందుగా సోదరిని తీయమన్నా. 1 2 3 మొత్తం ఇచ్చే అవకాశం అంటే ఎందుకు ఇవ్వం, తప్పకుండా అందరికి ఇవ్వాలని కోరుకుందాం. పద్మ గారు ఫ్రమ్ లాలాపేట్ హైదరాబాద్. పద్మ గారు కంగ్రాచులేషన్స్ అండి. సో మీరు ఈసారి అమ్మవారి శేషవస్త్రాన్ని గెలుచుకున్నారు. గాయత్రి అమ్మవారి అనుగ్రహం, ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే భవానీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వల్ల పద్మ గారికి శేషవస్త్రాలు దక్కాయి. ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రామ్ ఇండీడ్. ఆల్ ద బెస్ట్ అమ్మ. మీకు అయితే అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఈ నవరాత్రులు సోదరి చెప్పినట్టు ఇందాక అందరు కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవ్వండి. మంచి చేద్దాం, అందరం మనం అందులో ఉందాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ భవానీ గారు. దీపిక గారు మీరు. దీపిక గారు కూడా చిట్ తీస్తారు. నైనిక కుక్కట్పల్లి. నైనిక గారు కుక్కట్పల్లి హైదరాబాద్. మీరు గెలుచుకున్నారండి శేషవస్త్రం అమ్మవారిది. గాయత్రి అమ్మవారి అనుగ్రహం, ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. సో ఇవాళ నైనిక గారు ఇంకా పద్మ గారు గెలుచుకున్నారు. దీపిక గారు మీ వల్ల నైనిక గారికి వచ్చింది, మీరు కూడా కొన్ని మాటలు చెప్పండి. నైనిక గారు మీరు గెలుచుకున్నారంటే సామాన్యమైన గిఫ్ట్ గెలుచుకోలేదు. ఇట్ ఈస్ వెరీ బ్లెస్డ్. అమ్మవారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అండ్ యూఆర్ రియల్లీ ఫార్చునేట్. ఎంతో మందిలో మీకు పిక్ వచ్చింది కాబట్టి దట్ ఈస్ డెఫినెట్లీ లక్కీ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ మీరిద్దరు కూడా నైనిక గారికి, పద్మ గారికి లక్కీ అనే చెప్పాలి. ఎందుకంటే మీ వల్ల విజయవాడ కనకదుర్గమ్మ వారి దగ్గర పూజింపబడ్డ గాయత్రి అమ్మవారి శేషవస్త్రాలు వాళ్ళిద్దరికి దొరికాయి కాబట్టి జనాలు చూస్తున్న వాళ్ళందరూ అస్సలు మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు, రాని వాళ్ళు. ఎందుకంటే ఇది రాబోయే 8 రోజులు కూడా ఉండబోతోంది. సో మీరు రాబోయే 8 రోజులు కూడా మాకు కాల్ చేయొచ్చు. ఇలాగే ముఖ్య అతిథులు వస్తారు, వాళ్ళ చేతుల మీదగానే మీకు చీరలు ఇవ్వడం కూడా జరుగుతుంది. సో అందుకని అస్సలు ఏమాత్రం డిసప్పాయింట్ కాకుండా నెక్స్ట్ 8 days కూడా మాకు తప్పకుండా కాల్ చేయండి ప్లీజ్. అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాము, తిరిగి మళ్ళీ అనుకుందాం.
చీరకానుక లైవ్ షోకి తిరిగి స్వాగతం అండి. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నిన్నటి విజేతలు ఇద్దరు మనతో పాటు ఉన్నారు, రాధిక గారు, సునీత గారు. సో మేము చెప్పినట్లుగానే మనకు వచ్చిన ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఈ శేషవస్త్రాలు వాళ్ళకి వెళ్ళబోతున్నాయి. సో ముందుగా రాధిక గారు, సునీత గారు, కంగ్రాచులేషన్స్. బాల త్రిపుర సుందరి అమ్మవారి అనుగ్రహం మీకు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో రాధిక గారు, మీ చీర మీకోసం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సిటీ విజన్. థ్యాంక్ యూ సిటీ విజన్. థ్యాంక్ యూ రాధిక గారు. ఇప్పుడు సునీత గారు, నిన్న సునీత గారు కూడా బాలా త్రిపుర సుందరి అమ్మవారి శేషవస్త్రం గెలుచుకున్నారు. సో దీపిక గారు, మీరు సునీత గారికి అమ్మవారి శేషవస్త్రం ఇవ్వాలని కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ అమ్మా. దీనికి వెళ్ళగట్టలేము, అమ్మవారి ఆశీర్వాదం ఉంది. తప్పకుండా ఈ నవరాత్రుల్లో కట్టుకోండి, మీకు సొంత శుభం జరుగుతుంది. చాలా థ్యాంక్ సిటీ విజన్. థ్యాంక్ యూ సునీత గారు. స్పెషల్ థ్యాంక్స్ టు భవానీ గారు అండ్ దీపిక గారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. మాకు వచ్చి మా ప్రోగ్రామ్ ఇంకా చాలా చాలా స్పెషల్ చేశారు మీరు. సో అండ్ అది కూడా ఈసారి ఈ నవరాత్రుల్లో ఫస్ట్ వచ్చిన ఇద్దరు గెస్ట్ మీరే. సో మీరు మాకు ఇంకా చాలా స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇదండి ఇవాళ జై భవానీ చీర కానుక. రేపు మళ్ళీ కలుసుకుందాం.